వీరప్ప స్వామి పండుగ కళ్యాణ మహోత్సవం ఈ వారం రోజుల పాటు మా కుటుంబ కులస్తులందరూ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ జాతి సంచార జీవులు కాబట్టి అడవులలో వివిధ రాష్ట్రాలలో గొర్రెల మేతకై సంచరించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ పండుగని వారం రోజుల పాటు ఒకే గుడి దగ్గర గుడారాలు ఏర్పాటు చేసుకోవాలి. దీనిలో బుధవారం నుంచి మళ్ళా బుధవారం వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరుపుకుంటూ అడేసింగేరి కోరిపల్లి వారిచే ఒక దీర్ఘ కళాకారుల ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. బుధవారం నాడు పాలన, గురువారం నాడు గంగా స్నానం, శుక్రవారం నాడు లింగాలు తీసుకొచ్చి దోషంలో బోనాలు చేసి, శనివారం నాడు లగ్గం బోనాలు తీసుకొని గావ పిల్లలు పట్టుకొని ఆదివారం లగ్గం ఏర్పడేసుకొని మండలపై సరుకు కనుక్కోవడం జరిగింది. ఈ ఆదివారం రోజు లగ్గము తలంబరాలు అక్షంతలు ఈ లగ్గము కార్యక్రమం కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి మంగళవారం నాగవెల్లి ప్రారంభమవుతుంది. నాగవెల్లి బోనాలు, నాగవెల్లి పట్నాలు, ఈ జీర్ణ కళాకారులు అయితే నాగవెల్లి వేషాధరణ, వీరన్న దేవుడి లగ్నానికి సంబంధించిన చరిత్ర కథ ఒక్కొక్క కథ రూపంలో చెప్పుకుంటూ దాని వేషాధరణలతో ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా పిల్ల పాప అందరూ కుటుంబ సభ్యులు సమేతంగా వారం రోజుల పాటు గుడి దగ్గరే ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కుటుంబ కులస్తులు గొర్రెల పెంపుపై ఆధారపడ్డ జీవులు కాబట్టి ప్రతి సంవత్సరం జూన్ నెలలో ప్రారంభమైన సీజన్ నుంచి మళ్ళీ ఈ ఏప్రిల్ మార్చి వరకు ఇతర రాష్ట్రాలలో అడవి ప్రాంతాలలో గొర్రెల మేతకై బయలుదేరి ఉంటారు. ఈ వీరన్న పండుగప్పుడు మాత్రమే ప్రతి కుటుంబ సభ్యులు పిల్ల జిల్లా గొర్రె మేక మందతో సహా మొత్తం గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని వారం రోజుల పాటు గుడి వద్దనే కుటుంబ సభ్యులు ఉండి ఊరందరం కలుసుకొని అంగరంగ వైద్యులు ప్రతి సంవత్సరం మేము ఊరు మొత్తం కలుసుకునేది ఈ వీరన్న పండుగ సందర్భంలో మాత్రమే. కాబట్టి ఎంతో సంతోషంగా సుఖ సంతోషంగా ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది.